అందరికీ నమస్కారం. ఈరోజు మనము జగత్తు అంతా సరిగ్గానే ఉంది, కరెక్ట్గానే ఉంది. జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు అంతా సరిగ్గానే ఉంది. మరి ఏంటిది సరిగ్గా లేనిది అని ఒక ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. ఏంటి ఇక్కడ సరిగ్గా లేదంటే మనం ఏమనుకుంటాము, అది సరిగ్గా లేదు, వీడు సరిగ్గా లేడు, అది సరిగ్గా లేదు అని మన లోపల మనం ఒక భావన ఏర్పాటు చేసుకుంటాం. ఆ భావనతో పాటే మన ఆలోచన సరళి కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఒకటి నిర్ణయం చేసుకున్నాం, ఇది ఇలా జరగాలి అని. అది అలా జరగలేదు, ఇంకో విధంగా జరిగింది. అప్పుడు ఏమైపోద్ది? నీ లోపల అది ఒకటి మిగిలిపోతుంది. అది అలా జరగలేదని మీ లోపల మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయింది అది ఏమైంది? నీ లోపల ఒక బ్లాక్గా మిగిలిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఒక కాలువ ఉంటుంది, మురికి కాలువ ఉంటుంది. ఆ మురికి కాలువలో నీళ్ళు వెళ్తున్నాయి, చెత్త తట్టింది, అక్కడ చెత్త ఆగింది. కొంత చెత్త అంతా వచ్చి అక్కడ ఆగిపోతుంది. కొంతకాలం తర్వాత మొత్తం ఆగి 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 బ్లాక్ అయిపోతుంది, పూర్తి బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? మొత్తం టోటల్గా బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఆ నీరు బయటకు వస్తుంది, ఆ నీరు బయటికి రావడం మొదలవుతుంది. నీరు బయటికి అంటే అక్కడ బ్లాక్ అయిన తర్వాత టోటల్గా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి ఆ నీరు బయటకు వస్తుంది. అదేవిధంగా మన లోపల కూడా మనం అందరం అనుకుంటాం, ఇది కాదు. మనం అందరం ఏమనుకుంటాం? నేను గొప్ప, నేను అనుకున్నది కాలేదు. అది మన లోపల అలానే మిగిలిపోతూ పోయి ఉంటుంది. కానీ మనందరికి తెలియదు, అది లోపల ఒక జామ్ అయిపోతుంది. అది ఎప్పుడైతే జామ్ అయిపోతుందో, ఇప్పుడు చెప్పిన కదా ఉదాహరణ, జామ్ అయ్యి లాస్ట్కి ఎక్కడో ఒక మెయిన్ హోల్ ద్వారానో అట్లా మురికాల్వ పైకి వాటర్ వచ్చినట్టు, ఇది కూడా మన శరీరంలో ఒక భాగంగా ఎక్కడో ఒక దగ్గర దాని రూపం చూపిస్తుంది. ఆ బ్లాక్ అట్నే చేరిపోతుంది, బ్లాక్ అయిపోయి అలా అదేవిధంగా ఆ బ్లాక్ శరీరంలో కూడా మనం అనుకున్న విధంగా కాలేదు, మనం అనుకున్న విధంగా లేదు. కాబట్టి ఏమవుతుంది? అంతే, ఇంకా అదొక బ్లాక్గా మిగిలిపోయి మనకు అదొక సమస్యగా మన శరీరం మీద వస్తుంది. కాబట్టి అందరూ ప్రేమ స్వరూపులే, జగతంతా ప్రేమ స్వరూపమే. మనం చూసే కోణం మార్చుకుంటే అది అలా జరగలేదు, ఓకే, క్యారీ ఆన్. దాన్ని కూడా అదే విధంగా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. యాక్సెప్ట్ చేయలేదనుకో, నువ్వేం చేసేది ఉందా? ఏం లేదు. కొత్తవి వచ్చి మన మీద పడతాయి, కొత్త ఎఫెక్ట్స్ వచ్చి మన మీద పడతాయి, అంతే. మనకు తెలియదు, నువ్వు ఆనందంగా ఉండట్లేవు, ఆనందంగా ఉండలేవు. లేదా ఆ పరిస్థితి మళ్ళీ ఎప్పుడైనా వ్యక్తి లేకపోతే ఆ పరిస్థితి అది ఎదురుగానే కథం నీ లోపల అది ఒక అలజడి మొదలవుతుంది. ఎందుకు మొదలవుతుంది అలజడి? నీ లోపల మిగిలింది కదా. కాబట్టి ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కొద్దిగా అంత బ్లాక్ ఏర్పడ్డప్పుడే, ఆ కొద్దిగా చెత్త ఏర్పడ్డప్పుడే అది తీసేస్తే అది క్లియర్ కదా. బ్లాక్ పెద్దగా కాదు కదా, ఆ మెయిన్ హోల్ నుంచి రాదు కదా. దానికి మళ్ళీ పెద్దగా సరంజామా ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు అవసరం లేదు కదా. ఇంకా మన జీవన ప్రయాణం కూడా అంతే. మనం ఎంత ఆనందంగా ఉండాలంటే అంత తగ్గించేసుకోవాలి. బయట ప్రయాణం చేయాలి, కానీ ఎక్కడెక్కడే డిలీట్ చేయాలి. ఆ డిలీట్ చేయలేదా, నిన్ను డిలీట్ చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని డిలీట్ చేస్తుంది.
ప్రతి పరిస్థితిలో ఉండు, ప్రతి పరిస్థితికి తగ్గట్టు ఉండు, నటించు, జీవించకు. పరిస్థితికి అనుకూలంగా నటించు, అంతేగాని జీవించద్దు. జీవించావా, ఏమవుతుంది? జీవితం అయిపోతుంది. నటించావా, ఎక్కడక్కడే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నటించడానికి వచ్చిన వాళ్ళం మాత్రమే, నటించడానికి వచ్చిన హీరో హీరోయిన్ లాగా. ఇక్కడికి రాకముందు ఏది లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు. ఇక్కడ మనం వేసుకొని వచ్చాం, ఈ తొడుగులు వేసుకొని వచ్చాం కాబట్టి జగత్తంతా పర్ఫెక్ట్గానే ఉన్నాం. జగత్తును ఒక చూడు, సాక్షిగా చూడడం నేర్చుకుందాం. సాక్షిగా చూడడం ఎప్పుడైతే నేర్చుకుంటాము, ఇంకా జీవితం బాగుంటుంది. అంతా సాక్షితత్వమే.